హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సో మీ చేతిలో ₹1,00,000 ఉన్నాయా? దాన్ని ₹1,00,00,000 మార్చుకునే ప్రొసీజర్స్ ఏమున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, అలాంటి స్ట్రాటజీస్ గురించి ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మనకి కొంతమంది ఆడియన్స్ మీ ప్రీవియస్ ఎపిసోడ్లో కొన్ని కామెంట్స్ పెట్టడం జరిగిందనమాట. ₹1,00,000 మీరు చెప్పే ఇన్వెస్ట్మెంట్స్తో ₹1,00,00,000 నేను సంపాదించగలనా అనేది ఒక వ్యక్తి యొక్క కామెంట్. ఇది నేను క్వశ్చన్గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఈజ్ ఇట్ పాసిబుల్? విరాట్ గారు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇన్వెస్టర్ కూడా చాలా అంటే ₹1,00,000తోనే ₹1,00,00,000 సంపాదిద్దాం అనే ఒక ఆలోచన యాక్చువల్లీ రిమార్కబుల్. ఇది చూసుకుంటే సార్, ₹1,00,000తో ₹1,00,00,000 సంపాదించాలంటే ఫస్ట్ ఆయనకు కావాల్సింది సమయం. 10 years ఉండాలి. 10 years ఉంటే సహజం. లేదంటే మనకి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. అంటే ఇప్పుడు ₹1,00,000 కాకుండా ఏదంటో కొంత సంపాదిస్తుంటారు కదా, వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఇంక్రీజ్ చేయగలిస్తే అది ఎలాగా 1 crore కార్పస్ క్రియేట్ చేయగలమో ఒకసారి మాట్లాడుకుందాం సార్. సార్, జనరల్గా ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారు. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh వన్ టైం ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. ఆయన దగ్గర ఉండవలసిన సమయం 41 years ఉండాలి సార్. 41 years 12% రిటర్న్స్. 12% రిటర్న్స్ చూసుకుంటే, ఇది ₹1,00,000 పెట్టారు, 12% రిటర్న్స్ చూసుకుంటూ వెళ్తే ఆయన ఉండవలసిన ఇన్వెస్టెడ్ సమయం 41 years ఉంటే ఆయనకి 1 crore అనేది క్రియేట్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు సార్, ఈ 12% నుంచి కొంచెం మనం 13, 14, 15% తీసుకుంటే కొంచెం 10 years తగ్గొచ్చు. 41 నుంచి మేబీ 38, 5 years ఇటు అటు తగ్గించుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ మాట్లాడుకుందాం సార్. 1,41 years ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి 1 crore అనేది కనబడుతుంది. సో పాసిబిలిటీ ఉంది. రెండోది సార్, 1 lakh ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. రైట్. ఒక చిన్న అమౌంట్ ఆఫ్ సిప్ ₹2,000 పర్ మంత్ కట్టమనండి. కట్టారనుకోండి సార్, ఆయన 10 years 41 years ఏదైతే మనం అనుకున్నామో 1 lakh ఇన్వెస్ట్ చేసి 41 years వదిలేస్తే ఆయనకు ₹1,00,00,000 కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది 1 lakh ఇన్వెస్ట్ చేస్తారు, 2,000 సిప్ స్టార్ట్ చేస్తారు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ చేయగలిసే స్ట్రాటజీ సార్ అది. ₹1,00,000 ఇన్వెస్ట్ చేసేస్తారు లంసమ్, ₹2,000 సిప్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సార్, వాళ్ళు 10 year పీరియడ్ 41 years కదా, 41 నుంచి 25 years పడిపోతుంది. అంటే 25 yearsలోనే 12% రిటర్న్సే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ కూడా 1 crore అనేది క్రియేట్ అయిపోతుంది. అర్థమవుతుందా సార్? వెరీ సింపుల్ కాన్సెప్ట్. ₹1,00,000 ఒకేసారి పెడతారు, ₹2,000 సిప్ స్టార్ట్ చేస్తారు సైమల్టేనియస్గా. చేసేటప్పుడు వాళ్ళు 10 year పీరియడ్ 25 years ఉండాలి. 25 years ఉంటే చాలు, ఆ 1 crore కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. 12% రిటర్న్స్. ఇప్పుడు థర్డ్ స్ట్రాటజీ మాట్లాడదాం సార్. థర్డ్ స్ట్రాటజీ ఏంటంటే 1 lakh లంసమ్ చేస్తారు, 2,000 సిప్ ఉంటుంది సెకండ్ స్ట్రాటజీ లాగా. దీంతో 10% స్టెప్అప్ చేస్తారు. సో 1 lakh ప్లస్ 2,000 సిప్ ప్లస్ 10% యాన్యువల్ ఇంక్రీజ్ స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే 20 yearsలోనే 1 crore అనేది క్రియేట్ చేయగలుగుతారు 12% రిటర్న్స్తో. రైట్. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ 1 lakhతో ఫస్ట్ ఏమో 41 yearsలో వితౌట్ ఎనీ సిప్ వితౌట్ స్టెప్అప్ 1 crore. సెకండ్ స్ట్రాటజీ 1 lakh ప్లస్ 2,000 సిప్ at 25 years 12% రిటర్న్స్ 1 crore కార్పస్. 1 lakh లంసమ్ ప్లస్ 2,000 సిప్ 10% యాన్యువల్ స్టెప్అప్. ఓకే, 10% పెంచుకుంటారు. అక్కడ 10 years 20 years అయిపోయింది. 20 yearsలో మీరు 1 crore కార్పస్ అనేది కనబడుతుంది 12%. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 13, 14, 15% రిటర్న్స్ మాట్లాడలేదు సార్. 12% ఆన్ యావరేజ్గా తీసుకుని మనం ఈ 3 స్ట్రాటజీస్ ఫాలో అవ్వగలిస్తే ఆ 1 crore అనేది కార్పస్ త్వరగా క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సార్, మీరు చెప్పినట్టుగా కామెంట్లో చేసినట్టుగా, ఎందుకంటే ఆయన అభిప్రాయం ఏంటంటే నా దగ్గర లంసమ్ ఉందని చెప్పి ఒక ఆలోచనలో అడిగారు ఆయన. బట్ ఆయన ఆల్రెడీ సంపాదిస్తున్నారు. మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఏం చెప్తాము, ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 20 సంవత్సరాలు, 25, 30, 40 సంవత్సరాలు 1 crore కార్పస్ అనేది సరిపోదు. సో ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది ఏంటంటే 1 lakh ఉన్నా అది వేసుకుంటూ దాంతో ఇలాంటి సిప్ యాడ్ చేసుకుంటూ స్టెప్అప్ పెంచుకుంటూ వాళ్ళు కార్పస్ అనేది బిల్డ్ చేసుకోవాలి.
ఆ కార్పస్ అనేది కనీసం ఒక 5 కోట్లు 2 కోట్లు 3 4 5 కోట్లు ఉంటేనే వాళ్ళకి ఫ్యూచర్లో ఈ 20-25 ఇయర్స్ 40 ఇయర్స్లో అనే తర్వాత అంటే ఇన్ఫ్లేషన్ అన్నీ చూసుకుంటే అంత వెల్త్ రిక్వైర్మెంట్ ఉంటుంది మనకి. సో ఈ ప్రతి ఒక్కరూ ఇలాగ ప్లాన్ చేసుకోవాలి సార్. ఈ ఎవరైతే ఈ కామెంట్ చేశారో ₹1,00,000 అనేది చేసి 1 crore క్రియేట్ చేస్తే 41 ఇయర్స్ తర్వాత ఇన్ఫ్లేషన్ తీసుకుంటే మళ్ళీ అదే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్లో బతకాల్సి వస్తుంది ఆయన. సో ఆ కార్పస్ అనేది బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఎస్ఐపి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎస్ఐపి స్టెప్ అప్ ఉన్నాయి కాబట్టి అది చేసుకుంటూ వెళ్తే ఇంకా పెద్ద కార్పస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సార్. అంటే సార్ ఎవరైనా సరే ఇలాంటి ప్రొసెసర్లో ఒక 1 crore రీచ్ అయ్యాక దాన్ని ఆ తర్వాత ఎస్డబ్ల్యూపీ పెట్టినట్లయితే ఒక నెల ఒక 20-30K అప్పుడు కూడా ఇంకా స్టిల్ మనకి మిగిలే ఉంటాయి కదా ఒక సర్టెన్ అమౌంట్ అనేది ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనకి 12-15% రిటర్న్స్ వస్తాయి కదా. మన ఎస్డబ్ల్యూపీ అనేది డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఇన్వెస్టర్. అంటే ప్రతి నెల ఎంత కావాలో అనేది పెట్టుకుంటాం. లేకపోతే ఇన్ జనరల్ టర్మ్స్ 6+2% 8% ఎస్డబ్ల్యూపీ అనేది పెట్టుకున్నా ఇంకా ఆ ఫండ్ అనేది గ్రో అవుతుంటుంది. ఎందుకంటే మన 6 to 7-8% ఎడిషనల్ వస్తుంది రిటర్న్స్. సో 12-15 అనుకున్నప్పుడు ఒక 8 తీసేసిన ఇంకో 7%, రైట్? సో అది మీ వెల్త్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ చాలామందికి అంటే ఎన్నో రకాల ఏఎంసీస్ ఉన్నాయి. సో అందరికి అన్ని సూట్ అవ్వవు. ఒక్కొక్కరి గోల్ ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒక్కొక్క ఫండ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉండాలి. జనరల్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరు మోస్ట్లీ సజెస్ట్ చేసే ఫండ్స్ అనేవి ఏ విధంగా ఏ బేసిస్ మీద మీరు ఫండ్ని సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు విరాట్గా దీంట్లో ఏంటంటే నిన్న నాకు ఒక కస్టమరు మెసేజ్ పెట్టారు సార్. ఏమన్నారంటే ఐ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్, కెన్ యూ సజెస్ట్ మీ? అంటే నేను ఎవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదో తెలియదు. హౌ కెన్ ఐ సజెస్ట్ హిమ్? ఐ షుడ్ అండర్స్టాండ్. అంటే ఎందుకు అసలు ఇండెక్స్ ఫండ్స్ అనేది? ఇప్పుడు మీరు చూసుకుంటే డైరెక్ట్ ఇండెక్స్ ఫండ్స్ అడిగారు, సజెషన్స్ అడుగుతున్నారు. ఐ డోంట్ నో ద పర్సన్, ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలీదు. ఎలా చెప్పగలుగుతాను నేను? మాట్లాడితే కదా తెలిసేది. సో ఐ టోల్డ్ హిమ్ టు కాల్ మీ. సో మాట్లాడేటప్పుడు తెలుస్తుంది వాళ్ళ రిస్క్ అపెటైట్ ఏంటి, టెన్యూర్ ఎంత ఉంది, ఏముంది అని దాన్ని బట్టి చెప్పగలుగుతాం. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ ప్రతిదీ పాజిటివ్ రిటర్న్స్ ఇస్తున్నా లేవు. మీరు లాస్ట్ 9 months 10 months చూసుకొని చాలా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చే ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకసారి ఇచ్చింది అలాగే ఇస్తాయి. ఇండెక్స్ ఫండ్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ఇండిసెస్, రైట్? సో అది దానికంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఆప్షన్స్ ఉండేటప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేయకుండా డైరెక్ట్గా ఎవరో చెప్పారని చెప్పి ఇండెక్స్ ఫండ్స్ కొనుక్కోవాలనుకున్నా వాళ్ళు రీసెర్చ్ చేస్తే పర్వాలేదు, వెల్ అండ్ గుడ్. బట్ ఈ షుడ్ అండర్స్టాండ్ ది రిస్క్. అంటే 9 months నుంచి చాలా ఉన్నాయి నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. డిడ్ యూ కన్సిడర్ దోస్ ఆల్ థింగ్స్ ఇన్ బిఫోర్ ఇన్వెస్టింగ్ అనేది చూసుకుంటూ ప్లాన్ చేసుకోవాలి సార్. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా సరైన సూచనల కొరకు మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.